సమంత నాగచైతన్య విడిపోయిన తర్వాత వేల న్యూస్ అప్పటి నుంచి సోషల్ మీడియాలో న్యూసెన్స్ గా మారింది. కొద్ది రోజుల పాటు వేల న్యూసే వైరల్ గా ఉండేది. అయితే సమంత నాగచైతన్య విడిపోవడంపై వేణుస్వామి ఎఫెక్ట్ బాగానే పడింది. వేణుస్వామి గారు ముందుగానే సమంత నాగచైతన్య విడిపోతారని వీడియో రూపంలో చెప్పినట్లు వీళ్ళిద్దరూ విడిపోయిన తర్వాత వేణుస్వామి వీడియో బాగానే వైరల్ అయింది. దీంతో ఒక్కసారిగా వేణుస్వామి గారికి క్రేజ్ బాగానే పెరిగింది. అయితే రీసెంట్ గా నాగార్జున గారు తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో నాగచైతన్య శోభిత ధూళిపాటి ఎంగేజ్మెంట్ ఫొటోస్ ని షేర్ చేస్తూ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు సమంత పరిస్థితి ఏంటి? సమంత ఇప్పుడు పెళ్లి చేసుకోబోతుందా లేదా ఎప్పట్లానే ఒంటరిగా ఉంటుందా? ఇంతవరకు సమంత విషయంలో గాని నాగచైతన్య సమంత విడిపోయిన తర్వాత సమంత ఎవరితో డేటింగ్ లో ఉన్నట్టు గాని ఎవరినైనా వివాహం చేసుకోబోతున్నట్లు గాని త్వరలో పెళ్లి చేసుకోబోతుందని గాని ఇంతవరకు సోషల్ మీడియాలో ఎక్కడ చిన్న గాసిప్ కూడా లేదు. ఇప్పుడు ఆడియన్స్ అందరి దృష్టి కూడా సమంతపై పడింది. అసలు ఈ విషయంపై సమంత ఎలా రియాక్ట్ అవుతుంది? సమంత గారి నెక్స్ట్ స్టెప్ ఏంటి? అసలు ఆమె మళ్ళీ పెళ్లి చేసుకుంటుందా? సమంత నాగచైతన్య విడిపోయిన తర్వాత చాలా మూవీ ప్రమోషనల్ సమయంలో ఎక్కడ నాగచైతన్య పేరు కానీ వాళ్ళిద్దరూ నటించిన మూవీలో సాంగ్ గాని వింటే వెంటనే సమంత ఎమోషనల్ అయ్యేవారు. సమంత నాగచైతన్య విడిపోయిన తర్వాత సమంత గారు కూడా కొంచెం హెల్త్ పరంగా బాగానే డిస్టర్బ్ అయ్యారు. సమంత నాగచైతన్య విడిపోవడానికి చాలా కారణాలు ఉండొచ్చు, అవి వాళ్ళ పర్సనల్. అయితే చాలా మంది మళ్ళీ సమంత నాగచైతన్య కలిస్తే బాగుండు అనుకున్న తరుణంలో నాగచైతన్య మళ్ళీ నిశ్చితార్థం చేసుకుని మరి ఇక జీవితంలో సమంతాని కలిసే సమస్య లేదంటూ క్లారిటీ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై వేణుస్వామి కూడా మళ్ళీ శోభిత ధూళిపాటి నాగచైతన్య వివాహంపై జాతకం రేపు చెప్తా అంటూ తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఒక స్టోరీని కూడా పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ స్టోరీ సోషల్ మీడియాలో దుమారం రేపుతుంది.